శ్రీకృష్ణ పరమాత్మ లీలలు కేవలం కథలు మాత్రమే కాదు, అవి మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే పరమార్థాలు. లీల అంటే భగవంతుడు తన ఇచ్ఛానుసారం చేసే అద్భుత క్రీడ. సంపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుండి నిర్యాణం వరకు సాగించిన కొన్ని ముఖ్యమైన లీలల అంతరార్థాన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. బాల్యలీలలు, చిన్ని కృష్ణుడి చిలిపి పనులు. కృష్ణుడు గోకులంలో పెరిగినప్పుడు చేసిన లీలలు భక్తులకు అమితానందాన్ని కలిగిస్తాయి. ఇవి భగవంతుడు భక్తుల ప్రేమకు ఎలా లోనవుతాడో చూపిస్తాయి. పూతన సంహారం. పుట్టిన కొద్ది రోజులకే కంసుడు పంపిన రాక్షసి పూతనను సంహరించడం ద్వారా దుష్టశక్తులు ఎంత బలంగా ఉన్నా భగవంతుడి ముందు సాధ్యం కాదని నిరూపించాడు. నవనీత చోరలీల, వెన్న దొంగిలించడం. కృష్ణుడు వెన్న దొంగిలించడం వెనక ఒక గొప్ప అర్థముంది. భక్తుల హృదయం వెన్నలాంటిది. పరమాత్మ తన భక్తుల నిర్మలమైన, స్వచ్ఛమైన హృదయాలను అంటే వెన్నను కోరుకుంటాడని దీని భావం. మట్టి తినడం, విశ్వరూప ప్రదర్శన. కృష్ణుడు మట్టి తిన్నాడని యశోదమ్మ నోరు తెరిపించినప్పుడు ఆమెకు ఆ నోటిలో అనంతకోటి బ్రహ్మాండాలు కనిపిస్తాయి. అంటే ఈ సృష్టి అంతా ఆయనలోనే ఉందని, ఆయన సకల చరాచర జగత్తుకు మూలమని యశోదకు మరియు మనకు గుర్తుచేశాడు. దామోదరలీల, యశోదమ్మ బంధనం. రోకలికి కృష్ణుణ్ణి కట్టేయాలని యశోద ప్రయత్నించినప్పుడు ఎంత తాడు తెచ్చినా అది 2 వేళ్లు తక్కువ పడుతూనే ఉంటుంది. అంతరార్థం: ఒక వేళ్లు భక్తుడి ప్రయత్నం, 2వ వేళ్లు భగవంతుడి అనుగ్రహం. ఈ రెండూ కలిసినప్పుడే భగవంతుడు భక్తుడికి చిక్కుతాడని, అంటే ప్రేమతో బంధించబడతాడని ఈ లీల చెబుతోంది. కాళీయ మర్దనం. యమునా నదిని విషపూరితం చేసిన కాళీయుడనే పాము గర్వాన్ని అణచి దాని తలలపై కృష్ణుడు తాండవం చేస్తాడు. అంతలార్థం: ఇక్కడ కాళీయుడు మనలోని అహంకారానికి, కోపానికి చిహ్నం. భగవంతుణ్ణి శరణువేడితే ఆయన మన మనస్సనే సరోవరంలో ఉన్న విషపూరిత ఆలోచనలను తొలగిస్తాడని దీని అర్థం. గోవర్ధన గిరిధారి. ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి, గోకులవాసులను భారీ వర్షం నుండి రక్షించడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తుతాడు. అంతరార్థం: ఆడంబరమైన పూజలు అంటే ఇంద్రుడికి చేసేవి కంటే మనకు జీవనాధారాన్నిచ్చే ప్రకృతిని పూజించడం మిన్నా అని కృష్ణుడు బోధించాడు. అలాగే భగవంతుడు తన భక్తులను ఏ చిన్న కష్టం రాకుండా కాపాడతాననే అభయాన్ని ఇచ్చాడు. రాసలీల. శరదఋతువు రాత్రివేళల్లో గోపికలతో కలిసి కృష్ణుడు చేసే నృత్యమే రాసలీల. అంతరార్థం: ఇది లౌకికమైన శృంగారం కాదు, ఇది జీవాత్మ పరమాత్మల కలయిక. గోపికలు తమ అహంకారాన్ని, దేహస్పృహను వదిలి పరమాత్మలో లీనమవ్వడమే రాసలీల పరమార్థం. ప్రతి గోపికకు తాను కృష్ణుడితోనే ఉన్నాననే భావన కలుగుతుంది. అంటే భగవంతుడు ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా ఉన్నాడని అర్థం. కురుక్షేత్రంలో గీతోపదేశం. లీలలు అంటే కేవలం అద్భుతాలు మాత్రమే కాదు, జ్ఞానబోధ కూడా. యుద్ధరంగంలో అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు కృష్ణుడు చేసిన గీతోపదేశం మానవాళికి లభించిన గొప్ప నిధి. అంతరార్థం: కర్మ చేయడంలోనే మనకధికారముందని, ఫలితంపై కాదని చెప్పడం ద్వారా నిష్కామ కర్మ ప్రాధాన్యతను వివరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ లీలలు కేవలం కథలు మాత్రమే కాదు, అవి మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే పరమార్థాలు. లీల అంటే భగవంతుడు తన ఇచ్ఛానుసారం చేసే అద్భుత క్రీడ. సంపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుండి నిర్యాణం వరకు సాగించిన కొన్ని ముఖ్యమైన లీలల అంతరార్థాన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. బాల్యలీలలు, చిన్ని కృష్ణుడి చిలిపి పనులు. కృష్ణుడు గోకులంలో పెరిగినప్పుడు చేసిన లీలలు భక్తులకు అమితానందాన్ని కలిగిస్తాయి. ఇవి భగవంతుడు భక్తుల ప్రేమకు ఎలా లోనవుతాడో చూపిస్తాయి. పూతన సంహారం. పుట్టిన కొద్ది రోజులకే కంసుడు పంపిన రాక్షసి పూతనను సంహరించడం ద్వారా దుష్టశక్తులు ఎంత బలంగా ఉన్నా భగవంతుడి ముందు సాధ్యం కాదని నిరూపించాడు. నవనీత చోరలీల, వెన్న దొంగిలించడం. కృష్ణుడు వెన్న దొంగిలించడం వెనక ఒక గొప్ప అర్థముంది. భక్తుల హృదయం వెన్నలాంటిది. పరమాత్మ తన భక్తుల నిర్మలమైన, స్వచ్ఛమైన హృదయాలను అంటే వెన్నను కోరుకుంటాడని దీని భావం. మట్టి తినడం, విశ్వరూప ప్రదర్శన. కృష్ణుడు మట్టి తిన్నాడని యశోదమ్మ నోరు తెరిపించినప్పుడు ఆమెకు ఆ నోటిలో అనంతకోటి బ్రహ్మాండాలు కనిపిస్తాయి.
అంటే ఈ సృష్టి అంతా ఆయనలోనే ఉందని, ఆయన సకల చరాచర జగత్తుకు మూలమని యశోదకు మరియు మనకు గుర్తుచేశాడు. దామోదరలీల యశోదమ్మ బంధనం. రోకలికి కృష్ణుణ్ణి కట్టేయాలని యశోద ప్రయత్నించినప్పుడు ఎంత తాడు తెచ్చినా అది 2 వేళ్లు తక్కువ పడుతూనే ఉంటుంది. అంతరార్థం: ఒక వేళ్లు భక్తుడి ప్రయత్నం, రెండో వేళ్లు భగవంతుడి అనుగ్రహం. ఈ రెండూ కలిసినప్పుడే భగవంతుడు భక్తుడికి చిక్కుతాడని, అంటే ప్రేమతో బంధించబడతాడని ఈ లీల చెబుతోంది. కాళీయ మర్దనం. యమునా నదిని విషపూరితం చేసిన కాళీయుడనే పాము గర్వాన్ని అణచి దాని తలలపై కృష్ణుడు తాండవం చేస్తాడు. అంతలార్థం: ఇక్కడ కాళీయుడు మనలోని అహంకారానికి, కోపానికి చిహ్నం. భగవంతుణ్ణి శరణువేడితే ఆయన మన మనస్సనే సరోవరంలో ఉన్న విషపూరిత ఆలోచనలను తొలగిస్తాడని దీని అర్థం. గోవర్ధన గిరిధారి. ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి, గోకులవాసులను భారీ వర్షం నుండి రక్షించడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తుతాడు. అంతరార్థం: ఆడంబరమైన పూజలు అంటే ఇంద్రుడికి చేసేవి కంటే మనకు జీవనాధారాన్నిచ్చే ప్రకృతిని పూజించడం మిన్నా అని కృష్ణుడు బోధించాడు. అలాగే భగవంతుడు తన భక్తులను ఏ చిన్న కష్టం రాకుండా కాపాడతాననే అభయాన్ని ఇచ్చాడు. రాసలీల. శరదఋతువు రాత్రివేళల్లో గోపికలతో కలిసి కృష్ణుడు చేసే నృత్యమే రాసలీల. అంతరార్థం: ఇది లౌకికమైన శృంగారం కాదు, ఇది జీవాత్మ పరమాత్మల కలయిక. గోపికలు తమ అహంకారాన్ని, దేహస్పృహను వదిలి పరమాత్మలో లీనమవ్వడమే రాసలీల పరమార్థం. ప్రతి గోపికకు తాను కృష్ణుడితోనే ఉన్నాననే భావన కలుగుతుంది. అంటే భగవంతుడు ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా ఉన్నాడని అర్థం. కురుక్షేత్రంలో గీతోపదేశం. లీలలు అంటే కేవలం అద్భుతాలు మాత్రమే కాదు, జ్ఞానబోధ కూడా. యుద్ధరంగంలో అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు కృష్ణుడు చేసిన గీతోపదేశం మానవాళికి లభించిన గొప్ప నిధి. అంతరార్థం: కర్మ చేయడంలోనే మనకధికారముందని, ఫలితంపై కాదని చెప్పడం ద్వారా నిష్కామ కర్మ ప్రాధాన్యతను వివరించాడు.